హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. న్యూ ఇయర్లో ఈ వీడియో వచ్చేసి థర్డ్ వీడియో అండి. ఇది న్యూ ఇయర్ రోజు కాదండి, సెకండ్ తేదీ రోజు అండి ఈ జాతర జరిగేది. అయితే మాకు కుదరక థర్డ్ రోజు వచ్చాము మేము. ఇక్కడ సెకండ్ రోజు క్రిస్మస్ జాతర జరుగుతుందండి. యేసుక్రీస్తు జాతర డిసెంబర్ 25th కాకుండా న్యూ ఇయర్ 2వ తేదీ ప్రతి సంవత్సరంలో స్టార్టింగ్ 2వ తేదీనే ఇక్కడ జాతర జరుగుతుందండి. 2వ తేదీనే ఎందుకంటే ఇదంట గుడి నిర్మించిన రోజంట, అందులో విగ్రహాలను పెట్టిన రోజంట. ఇది గుడి కట్టి అందులో విగ్రహాలను పెట్టిన రోజంట. అందుకే స్పెషల్గా ఆ రోజే ఇక్కడ జాతర జరుపుకుంటారండి. ఇక్కడ ఉన్న ప్రజలలో విదేశాలకు ఎవ్వరు వెళ్ళినా, వేరే రాష్ట్రాలలో జాబులకు వెళ్ళినా కూడా స్పెషల్లీ ఆ రోజు కంపల్సరీ 1వ తారీఖు రోజైనా సరే ఇక్కడ మా ఊరికి వచ్చేస్తారు. వాళ్ళ స్వగృహానికి వచ్చి ఇక్కడ జాతర చేస్తారండి. చాలా బాగా జరుపుతుంది ఈ జాతర. క్రిస్టియన్స్ జాతర. ఇక్కడ కమ్మగూడెం అని ఉంటుందండి మా ఊరు ఆనుకునే. కమ్మోళ్ళు అంటారు కదా, ఆ కమ్మోళ్ళు చేసుకునే జాతర చాలా బాగా జరుగుతుందండి. 3 రోజు జరుగుతుంది. ఫస్ట్ రోజేమో క్యాండిల్స్ తోటి చేస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది క్యాండిల్స్ వెలిగించుకుంటూ ఆ వీధులు మొత్తం తిరుక్కుంటూ పాటలు పాడుకుంటూ చేస్తారు. ఫస్ట్ రోజు క్యాండిల్ వెలిగించడము. సెకండ్ రోజు వచ్చేమో ఆ గుడిలో ఉన్న విగ్రహాలు మొత్తం ట్రాక్టర్లో పెట్టుకొని పాటలు పాడుకుంటూ ఎంతమంది జనాలు, పిల్లలు, పెద్దలు అందరు కలిసి ఆ వీధులు మొత్తం పాటలు పాడుకుంటూ జాతర అది వెళ్తారండి. వీధులు నాకు అర్థం తెలియట్లేదు, ఏదో చెప్దాం అనుకుంటే ఏదో జరుగుతూ ఉంటుంది. చేస్తారు. థర్డ్ రోజు వచ్చేసి ఇంకేమో చేస్తానన్నారు. అది నేను అంత బాగా కనుక్కోలేదండి థర్డ్ రోజు. కానీ మొత్తానికైతే ఈ జాతర బాగా జరుగుతుందండి. మన హిందువులమైతే ఏ దేవుడని చూడమండి. ప్రతి ఒక్క దేవుడు ఎక్కడ జాతర జరిగినా మనం వెళ్ళాలి, చూడాలనేసి. అల్లా జాతర అయినా సరే, ఇలా క్రిస్టియన్స్ జాతర అయినా సరే మనం హిందువులు వెళ్తాం. కానీ మన హిందువుల జాతరకైతే ఇలా క్రిస్టియన్స్ రాలో, అలా ముస్లిమ్స్ రారండి కదా. ఇది మాత్రం వాస్తవమా కాదా కామెంట్ చేయండి. మేము ఈ ఫస్ట్ రోజు రావడానికి, 2వ తేదీ రోజు రావడానికి కుదరలేదండి. నాకు ఆఫీస్ వర్క్ ఉండి చాలా వర్క్ ఉండిపోయింది పెండింగ్లో. అది చేసుకునేసరికి నాకు రాత్రి అవుతుంది. నేను రాలేదని చెప్పాను. బాబు నా దగ్గర డబ్బులు అడుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చాడు. వాళ్ళ సారు ఇక్కడ ఈ గూడానికి సంబంధించిన సారు వాళ్ళ స్కూల్లో టీచింగ్ చేశాడు, ఇంగ్లీష్ సారు. అయితే రండిరా మీకు అన్నీ చూపిస్తానని చెప్పాడంట. వాళ్ళ క్లాస్మేట్స్ అందరు కలిసి సెకండ్ తేదీ రోజు వచ్చారు. చాలా బాగా అసలు 2వ తారీఖున్న రష్ ఎప్పుడు ఉండదండి. ఫస్ట్ రోజు ఉండదు, థర్డ్ రోజు ఉండదు. కాకపోతే మేము సెకండ్ రోజు వచ్చాము కదా, జనాలు లేరండి. వీధి మొత్తం ఖాళీగా ఉంది. గుడి కూడా చాలా ఖాళీగా ఉందండి. చూడండి ఎంత ఖాళీగా ఉందో. దర్శనానికి కూడా లేరు. అప్పుడొక్కరు అలా వచ్చిపోతున్నారు. నేను బాబు వచ్చామండి, జనాలే లేరు. ఇప్పుడు వీడియో అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. కానీ ఈ 2వ తేదీన వస్తే అందరు క్యాండిల్, మనిషికి ఒక క్యాండిల్ తీసుకొని ఇక్కడ 3 రౌండ్లు తిరిగి క్యాండిల్ పెట్టే స్టాండ్లు ఉన్నాయి, 2 స్టాండ్లు, అందులో వెలిగిస్తారండి. అసలు ఈరోజు క్యాండిల్ వెలిగిద్దామని చూసాము కానీ క్యాండిల్స్ లేవండి. చేసేది ఏం లేక బాబు నేను ఇక్కడ 3 రౌండ్లు తిరిగి యేసయ్యని ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి, మాకు మంచి జరగాలి, మా ఛానల్ మంచి మానిటైజేషన్ అయ్యి మాకు నెల నెల డబ్బులు రావాలి యేసయ్య అని, బాబు బాగా చదువుకోవాలని యేసయ్యని కోరుకున్నాను. నా వ్యూవర్స్ కూడా అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకొని ఇక్కడ మంచిగా యేసయ్యది ఇక్కడ ఈమె వచ్చి మదర్ తెరిసా ఉన్నట్టుంది ఫ్రెండ్స్, నాకు కూడా బాగా తెలియదు. ఇక్కడ వచ్చేసి యేసయ్య పుట్టినది ఇక్కడ చేశారు. చాలా బాగుంది కదా, ఎంత వెలుగులతోటి ఎంత బాగుందో. అవన్నీ ఆర్టిఫిషియల్ అండి, నిజమైనవి కాదు. చాలా సెట్ చేశారు. ఇక్కడే క్యాండిల్ స్టాండ్స్ ఉంటాయండి. అక్కడ 3 రౌండ్లు తిరిగి ఇక్కడ క్యాండిల్ స్టాండ్స్ దగ్గర పెట్టాలి. క్రిస్మస్ చెట్టు అండి, బాగుంది కదా క్రిస్మస్ చెట్టు. చర్చి చాలా బాగుంటుందండి. గత 4 సంవత్సరాల నుంచి చాలా అలంకరణ చేస్తుర్రండి. అంతకుముందుకైతే ఇంత అలంకరణ చేయకపోయేది. నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఒక
6 కాదు 7, 8 టైమ్స్ దాకా పోవచ్చు నేను. ఎక్కువ చిన్న పిల్లలు చిన్నగున్నప్పుడు మోసుకొని పోవాలంటే అప్పుడు పోలేదు గానీ, ఇప్పుడు పిల్లలు కాకముందుకైతే బాగానే పోయానండి. ఒక 7, 8 టైమ్స్ పోయినట్టున్నా. చర్చ్ చాలా ఇప్పుడు అప్పుడు అలంకరణ కన్నా ఇప్పుడు చాలా అలంకరణ చేస్తుర్రండి. చాలా బాగా చేస్తుర్రు. ఇది ఎవరో తీసుకున్నారంట దత్తతలాగా తీసుకొని చర్చి అలంకరణ మాత్రం చాలా బాగా చేస్తుర్రు. జాతర కూడా చాలా బాగా చేస్తుర్రు. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ షాపులు పడుతున్నాయి. జనాలు కూడా ఎక్కువ వస్తుర్రు. 2వ తేదీనైతే ఇదంతా మస్తు రష్ ఉండు ఫ్రెండ్స్. ఈ బెంచీల మీద కూర్చోవడము, చర్చ్ అంతా తిరగడం చాలా జరిగేది. కానీ 3వ తేదీన కదా జనాలు ఎవ్వరు లేక బోసిపోయినది చర్చి. అయినా ఇక్కడ స్వామి దర్శనం చేసుకుందాం అనేసి బాబు నేను వచ్చాము. నేను చూడలేదు కదా, వీడియో కూడా అవుతుంది, మన వ్యూవర్స్ కూడా చూపించిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా మన ఊరి జాతర చూస్తారు కదా అని అప్లోడ్ చేస్తున్నానండి. ఎలా ఉందో ఈ జాతర కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ వీడియో కూడా దీని కింద పిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసి కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో ఆ వీడియో 2 వీడియోలు చూడండి. ఇక్కడ వచ్చేసి మరియామాత అండి. మరియామాత చుట్టూ గ్లాస్ పెట్టారు. ఆ స్టెప్స్ ఎక్కి మరియామాత చుట్టూ కూడా 3 రౌండ్లు తిరుగుతారు. ఇక్కడ బంతి చెట్లు చూసారా, బంతి పూలు ఎంత బాగున్నాయో. ఇవి 3, 4 ఇయర్స్ నుంచే చేస్తున్నారండి ఇట్లా బంతి చెట్లు. అంతకుముందుకు ఇలా బంతి చెట్లు పెట్టకపోయేది. ఇప్పుడైతే మంచిగా బంతి చెట్లు యెల్లో కలరు, రెడ్ కలరు 2 బంతి చెట్లు పెట్టారు. 2 రకాల బంతి చెట్లు చాలా బాగున్నాయండి ఫ్లవర్స్. అలంకరణ ఇవన్నీ వచ్చేసి దీపాలు కాదు, లైట్లు వెలుగులు. ఇక్కడ మళ్ళీ వచ్చి పాకలో యేసుక్రీస్తు పుట్టాడు కదా, అది ఇక్కడ మంచిగా చేశారండి. చాలా బాగుంది కదా. ఆ ఎదురుగా కనబడేవి హాస్టల్ అండి, గర్ల్స్ హాస్టల్. ఈసారి మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యే నాకు సెకండ్ రోజు కుదరలేదు కనుక ఎలాగైనా మంది ఉన్నా లేకపోయినా మనమైతే చూడాలి అనేసి నేను బాబు వచ్చామండి. బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. 2 రోజులు తీసుకొచ్చింది మా మమ్మీ అని. వాడికి నచ్చినది తినబెట్టుకొని ఇంటికి వెళ్ళామండి. తొందరగా దర్శనం అయింది. జనాలు లేక మాకే ఉండాలనిపించలేదండి. ఇంకా దర్శనాలు చేసుకున్నాము. క్యాండిల్ ముట్టియలేదు, గదొక వెళ్తుందండి. ఇక్కడ బావి చూసారు ఎంత బాగా అలంకరణ చేశారో. నిజంగా నీళ్ళు పొంగుతున్నట్టుగా చాలా బాగా సెట్ చేశారండి. అదంతా పొగలాగా వస్తుంది బావి, అందులో వాటర్ లాగా సెట్ చేశారు. చాలా బాగుందండి. మాకైతే బాగా నచ్చింది. దర్శనం చేసుకొని బయటికి వెళ్ళి ఒక ఐస్ క్రీము, చల్లగా ఉందండి వాతావరణం, మస్తు చలి పెడుతుంది. బాబు స్వెటర్ వేసుకొని వచ్చాడు, నేనైతే ఏమి వేసుకొని రాలేదు. ఆ చల్లగా వాతావరణం ఉన్న ఐస్ క్రీమ్ ఉంటే పిల్లలు ఆగరు కదా, ఐస్ క్రీమ్ కొని అన్నాడు. ఇంకా సరే కాదని లేక ఐస్ క్రీమ్ కొనిచ్చాము. చెరొక ఐస్ క్రీమ్ తిన్నామండి. ఇంకా ఏమీ కొనుక్కోలేదు. తినడానికి ఒక కారా బూందీ తీసుకున్నాను, జిలేబీ తీసుకున్నానండి. జిలేబీ తీసుకొని పిల్లలు ఆడుకునే ఐటమ్స్ కూడా చాలా తీసేశారండి. నిన్న ఫుల్ షాపులు ఉండేనంట, ఈరోజు ఆ షాపులన్నీ లేవు, చాలా వరకు మూసేశారు. ఉన్న షాపులకు కూడా జనాలు లేరండి షాపింగ్ చేయడానికి. మధ్యాహ్నం ఈవినింగ్ ఎప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉండరు కదా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఫ్రీగా దర్శనం చేసుకొని షాపింగ్ చేసే వాళ్ళు చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. జనాలు అయితే ఏమీ లేరండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ జాతర అయితే చూసేసాము, బయటికి వెళ్ళాము. ఒక గేమ్ ఉందండి, చాలా బాగుంది ఆ గేమ్ అయితే. గ్లాసులు కింద పెట్టి గ్లాస్ మీద గ్లాసు ఒక 3 స్టెప్స్ గ్లాస్ పెట్టి బాల్ తోటి ఆ గ్లాసును కొట్టడం అండి. చాలా బాగుంది ఆ గేమ్. అది ముందు వస్తుంది చూడండి. ఇంకా బాబు అయితే 3 రౌండ్స్ తిరిగాడు మరియామాత గుడి చుట్టూ. ఇదేనండి నేను చెప్పిన గేము. 5 గ్లాసెస్ అండి. కింద 3 గ్లాసులు, మధ్యలో 2 గ్లాసులు, పైన ఒక గ్లాసులు. ఆ అబ్బాయి అయితే ఈ 20 రూపీస్కి ఒక బాల్ అన్నాడు. 5 బాల్స్ 100 ఫోన్పే చేసి 5 బాల్స్ తీసుకున్నాడండి. ఈ అబ్బాయి కొట్టక ముందుకు ఒక బాబు కొట్టిండండి. ఆ బాబు అయితే ఎంత బాగా కొట్టిండో. కాకపోతే కింది వరుసలో ఒక గ్లాస్ మిగిలిపోయింది పడకుండా. ఆ గ్లాసు కూడా పడిపోతే ఆ అబ్బాయికి అయితే మంచిగా 100 రూపీస్ వచ్చేవండి. ఆ అబ్బాయి కొట్టినట్టు కూడా ఈ పెద్దవాళ్ళు కొట్టలేకపోయారండి. ఎందుకంటే చెయ్యి హైట్ ఉంటుంది కదా, కొట్టలేకపోయారు. ఇక మేమైతే రిటర్న్ అయ్యాం. బాబు కొడతా అన్న కూడా ఏమొద్దురా వేస్ట్ అని తీసుకొచ్చాను. బయట ఒక షాప్ ఉంది. తర్వాత జంపింగ్ ఇవి కూడా ఉన్నాయండి. ఎక్కుతానంటే నిన్న ఎక్కినావు కదా చాలదు కదా అని తీసుకొచ్చానండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.